అతిమృత్యు ఉపాసన కథ. చాందోగ్యోపనిషత్తులో అనేక ఉపాసనలు వస్తాయి. ఆ ఉపాసనలకు కొంత తర్కాన్ని, కొంత ఊహాగానాన్ని జోడిస్తుంది ఉపనిషత్తు. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన తర్కం చూస్తాము. ఈ అతిమృత్యు ఉపాసనని ఆత్మ సంహిత ఉపాసన అని కూడా అంటారు. ఎందుకు ఆత్మ సంహితం పేరు వచ్చింది? సంహితం అంటే సమ్యక్ మితం సంహితం, సమానంగా కొలవటం. ఆత్మ అంటే తనకి తాను. ఆత్మ సంహితం అంటే 7 భక్తులు తమలో తాము సమానంగా విభజించుకున్నాయని అర్థం. ఇక్కడ భక్తి అంటే అర్థం మామూలుగా మనం దేవుని మీద చూపించే భక్తి కాదు. సామమంత్ర అవయవాలను భక్తి అని చాందోగ్యోపనిషత్తులో చూస్తాం. ఈ సామమంత్ర అవయవాల మీద 5 అవయవాలున్న సామమంత్రం మీద పంచవిధ సామ ఉపాసనలు, కొన్ని 7 అవయవాలున్న సామమంత్రం మీద అంటే సప్తవిధ సామ ఉపాసనలు కొన్ని చాందోగ్యోపనిషత్తు నేర్పిస్తుంది. అవి హింకార, ప్రస్తావ, ఆది, ప్రతిహార, ఉద్గీత, ఉపద్రవ, నిధనం. 7 భక్తుల పదాల సంఖ్య కూడితే 22 వస్తాయి. వాటిని 3 అక్షరాల చొప్పున విభజించితే 1 మిగులుతుంది. ఆ 1 3 అక్షరాలున్న ఒక పదం కింద లెక్క. అది ఈ కింద విధంగా జరుగుతుంది. హింకార, ప్రస్తావ, ఆదిప్ర, తిహార, ఉద్గీత, ఉపద్ర, నిధనం, వ. ఆదికి 2 అక్షరాలున్నాయి కాబట్టి దాని పక్కనున్న అంగమైన ప్రతిహారలోంచి ప్రా అని ఆదికి కలిపి ఆది ప్రా చేశాం. అలాగే ఉపద్రవ అక్షరంలో 4 ఉన్నాయి. వా అక్షరం నిధనం తర్వాత చివరికి తెచ్చాం. వా కూడా ఒక అవయవం కింద వస్తుంది. అలా 8 భక్తుల మీద ఆత్మ సంహిత ఉపాసన చేస్తాం. దీన్ని త్యక్షరత్వేన ఉపాసన అని కూడా అంటారు. అక్షరం అంటే 3 అక్షరాలు, అంటే 3 అక్షరాల మీద ఉపాసన చేస్తాము. దీనివల్ల కలిగే ఫలం మృత్యు అతిక్రమణ లేదా మృత్యు తరణం లేదా అమృతత్వం. ఉపాసన ప్రత్యక్షంగా అమృతత్వాన్ని ఇవ్వదు, పరంపరగా ఇస్తుంది. అంటే ఉపాసన వల్ల చిత్తశుద్ధి కలిగి దాని తర్వాత గురు ప్రాప్తి, తద్వారా జ్ఞాన ప్రాప్తి కలిగి అమృతత్వం లభిస్తుంది. ఇక్కడ ఉపనిషత్తు ఒక ఆసక్తికరమైన తర్కం ఉపయోగిస్తున్నది. సూర్య భగవాను 21 సంఖ్యతో సూచిస్తారు. 12 నెలలు ప్లస్ 5 ఋతువులు ప్లస్ 3 లోకాలు = 20. హేమంత శిశిర ఋతువులను కలిపి ఒకటే ఋతువుగా తీసుకుంటాం. 3 లోకాలు భూలోక, భువర్లోక, సువర్లోక. సూర్య భగవానుడు వీటికన్నా పైన ఉన్నాడు. అందుకని ఆయనకు 21 సంఖ్య ఇవ్వబడింది. సూర్య భగవానుడిని మృత్యుదేవతకు ప్రతీకగా భావిస్తారు. ఎందుకు? సూర్యుడు కాలతత్వాన్ని సూచిస్తాడు కాబట్టి. ఉత్తరాయణం, దక్షిణాయనం, పగలు, రాత్రి ఇలా కాల విభజన సూర్యుని వల్లే వస్తుంది కదా. ఇప్పుడు మృత్యువును సూచించే సూర్యుని సంఖ్య 21. ఆత్మ సంహిత ఉపాసనలోని అక్షరాల సంఖ్య 22, అంటే సూర్యుని కన్నా ఎక్కువ. అందువల్ల ఈ ఉపాసకుడు మృత్యువును అధిగమిస్తాడు. ఇది వేదశాస్త్రం వాడే తర్కం. అందువల్ల దీన్ని అతిమృత్యు ఉపాసన అని కూడా అంటారు. పరమార్థానంద స్వామీజీ దీనికి ఇంకో తర్కం జోడించారు. ఇక్కడ అక్షరాలను సమం అన్నారు. శాస్త్రంలో ఎప్పుడు బ్రహ్మను సమం అంటారు. సర్వేషు భూతేషు సమం తిష్టంతి. అందువల్ల సమం ఉపాసన చేస్తే సమం బ్రహ్మను పొందుతాడు, అంటే అమృతత్వాన్ని పొందుతాడు. ఇది ఒక సప్తవిధ సామ ఉపాసన. నిజానికి చాందోగ్యోపనిషత్తులో చెప్పబడిన ఉపాసనలు ఈ రోజుల్లో ఎవరూ చేయటం లేదు. కానీ వీటి గురించి నేర్చుకుంటే మనకి సరదాగా ఉంటుంది. ఎందుకంటే ఇందాకే చూసినట్టు ఉపనిషత్తులు దీనిలో తర్కాన్ని జోడించి, ఊహాశక్తిని జోడించి చెప్తాయి. ఒకటి, దీని ద్వారా అది ఏ వస్తువుని, ఏ ప్రకృతి శక్తిని, మనలో ఏ అంగాన్ని వదలలేదు. వీటన్నింటి మీద పూజ్యభావం కలిగేలాగా చెప్తుంది. ఎక్కువ ఉద్గీత మీద, ఇలా
సామ అవయవాల మీద ఉపాసనలు ఎందుకు చెప్పింది అంటే పూర్వం విద్యార్థులకు వారు నేర్చుకునే సామవేదం తప్ప వేరే ఏమీ తెలియదు. అందువల్ల వారు చేసే ఉపాసనలు కూడా దానికి ఆధారంగా చెప్పబడినవే. ఇది తెలుసుకుంటే మనకి శాస్త్రం మీద గౌరవం రెట్టింపు అవుతుంది.